హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మటన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మటన్ ముక్క చక్కగా కుక్ అయిపోయి, అట్లాగే చాలా ఎక్కువ గ్రేవీగా, రైస్ అనేది పలుకులు పలుకుగా, అడుగనేది పట్టకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మరైతే ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా? ముందుగా బ్రౌన్ ఆనియన్స్ కోసం ఈ విధంగా 7-8 ఉల్లిపాయలు తీసుకోవాలి. వీటిల్ని ఒకే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అంతా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేయటం వలన మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్‌లో చాలా తొందరగా కుక్ అయిపోతే మంచి కలర్ కూడా వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఎక్సెస్ వాటర్ వస్తాయి కదా! వాటిని తీసేసి మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా డార్క్ కలర్ మీరు ఆయిల్‌లోనే వేయించారంటే గనక చాలా చేదనేది వచ్చేస్తుంది. బిర్యానీ టేస్ట్ అనేది మారిపోతుంది. చూపిస్తున్నాను కదా! ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే ఈ కలర్‌లో తీసేస్తే కనుక మనం బయటికి తీసిన తర్వాత కూడా ఉల్లిపాయ అనేది ఆ వేడికి కలర్ చేంజ్ అయిపోతుంది. మిగిలిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మటన్‌ని ఒక బేసిన్‌లోకి తీసేసుకొని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాము. మటన్‌ని ఉప్పు, కొంచెం నిమ్మకాయ వేసి మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ముక్కలు కూడా చూపిస్తున్నాను కదా! ఒకే ఈవెన్‌గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పును వేసుకోవాలి. ఒక అర టేబుల్ స్పూన్ అంత పసుపుని, ఒక టేబుల్ స్పూన్ నిండుగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను కలర్ కోసం. 2-3 టేబుల్ స్పూన్ అంతా నార్మల్ ఇంట్లో కారాన్ని వేసుకోవాలి. మీ మంటకి తగినంత వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నిండుగా ధనియాల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండుగా జీలకర్ర పొడిని కూడా వేసుకున్నాను. ఇవన్నీ అప్పటికప్పుడు చేసినవైతే గనక బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న 7-8 పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నిండుగా బిర్యానీ మసాలాను వేసుకోవాలి. ఇలాగే నేను చెప్పిన కొలతలతో చేస్తే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక అర టేబుల్ స్పూన్ అంతా గరం మసాలాను కూడా వేసుకొని, ఇందులోనికి 2 పండు టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోలు కూడా మంచి గ్రేవీని ఇస్తాయన్నమాట. ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని, అట్లాగే ఒక గుప్పెడు వరకు పుదీనాను కూడా వేసుకోవాలి. పుదీనా ఇప్పుడు వేస్తాం, మళ్ళీ దమ్ పెట్టేటప్పుడు కూడా వేస్తాం. రైస్ కూడా కుక్ చేసుకునేటప్పుడు వేస్తాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవటం కోసం ఒక గుప్పెడు వేసాను. చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఈ కలర్ రావాలనమాట బ్రౌన్ ఆనియన్స్. ఇంతకన్నా ఎక్కువ వేయించేసారంటే నలుపు రంగొచ్చేసి చేదనేది వచ్చేస్తుంది. మీకెంత గ్రేవీ కావాలో అది మొత్తం ఈ బ్రౌన్ ఆనియన్స్ నుంచే వస్తుంది. ఇలా మసాలా పొడులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసిన తర్వాత ఇందులోకి 2 నిమ్మకాయలని ఈ విధంగా జ్యూస్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా! ఆయిల్ వేసుకోవాలి. అట్లాగే 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా మొత్తం వేసేసిన తర్వాత మంచిగా ఈ ముక్కలకి ఈ మసాలా పౌడర్‌లన్నీ పట్టించుకోవాలి. చక్కగా ఈవెన్‌గా పట్టించిన తర్వాత అంటే ఒక 5-10 నిమిషాల పాటు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనికి అర లీటర్ వరకు పెరుగు పడుతుంది. ఇలా పెరుగును కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు క్వాంటిటీ ఇంకా మీరు ఎక్కువ వేశారంటే గనక మసాలా క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని ఏమన్నా తక్కువైతే గనక మీరు కలుపుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని గంట నుంచి 2 గంటల పాటు మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా మ్యారినేషన్ ఎక్కువ సేపు అయితేనే మటన్ కూడా చాలా జ్యూసీగా వస్తుంది. ఇలా దీన్ని గంట పాటు పక్కన పెట్టేసుకొని, ఈలోగా రైస్ కొలత చూసేద్దాం. 2 కిలోల మటన్‌కి 2 కేజీల వరకు బాస్మతి రైస్ పడుతుంది. అయితే మీకు ఒకవేళ గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఒక గ్లాసు అటు ఇటుగా తగ్గించుకోవచ్చనమాట. ఇలా రైస్ మొత్తాన్ని తీసేసుకొని, బాగా నీళ్ళని పోసి 1-2 సార్లు బాగా కడిగేసిన తర్వాత, వాటర్‌ని పోసుకొని దీన్ని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా రైస్ కూడా నానబెట్టిన తర్వాత, ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవటం చూసేద్దాము. 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసేసుకొని, ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందాం. వాటర్ పోసేసి మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇలా చేస్తే మసాలాలు కొంచెం వేగి బావుంటుంది. ఇందులోకి 4 బిర్యానీ ఆకులు, అలాగే 4 ఇంచుల దాల్చిన చెక్క, 15 లవంగాలు, 4 యాలకులు, 4 పెద్ద యాలకులు, అలాగే దీనిలోనికి జావిత్రి, 10-12 వరకు మరాఠీ మొగ్గుని, అట్లాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత మిరియాలు, 2 టేబుల్ స్పూన్ అంత షాజీరా, బిర్యానీ పువ్వంటారు కదా! అది, అలాగే ఇందులోనికి స్టార్ అనీస్ కూడా వేసుకోవాలనమాట. ఇలా అన్నీ వేసేసిన తర్వాత వీటిని ఆయిల్‌లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
నేను 2 కేజీల క్వాంటిటీకి చూపిస్తున్నాను కాబట్టి ఇంత కావాల్సిందే. ఇలా కొంచెం ఆయిల్‌లో వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంటే ఆ మసాలాలు చక్కగా ఆ ఆయిల్‌లో మంచిగా ఫ్లేవర్‌నిస్తాయి. అలాగే ఇందులోనికి ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనాను కూడా వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనికి వాటర్‌ని పోసుకోవాలి. ఈ మసాలాలనేవి ఇక్కడ కొంచెం తగ్గిచ్చేసి మనం మ్యారినేషన్ చేసాం కదండీ! దానిలో కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే రైస్ చాలా ఫ్లేవర్‌గా రావాలి అనుకుంటే ఈ విధంగా మనం రైస్ కుక్ చేసేటప్పుడు వేసుకోవాలి. నీళ్ళను కూడా ఎక్కువ పోసుకోవాలనమాట. ఎందుకంటే మనం రైస్‌ని చక్కగా అంటే 90% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కాబట్టి వాటర్‌ని పోసుకొని ఇందులోకి 2 గుప్పెడ్ల వరకు కల్లుప్పుని వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు అనేది ఎక్కువ వేస్తే వాటర్ కొంచెం అంటే ఉప్పు ఎక్కువగా ఉంటే గనక రైసు ఉప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే ఆ వాటర్ మొత్తం తీసేస్తాం కాబట్టి మనకి ఉప్పు కరెక్ట్‌గా తెలియాలంటే గనక ఇంత సరిపోతుంది. అంటే నీళ్ళు ఉప్పు ఎక్కువగా ఉంటే నీళ్ళల్లో అప్పుడు రైస్ అనేది బాగా ఉంటుంది. దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిని కూడా వేసుకుంటే బావుంటుంది. అట్లాగే ఇందులోకి ఒక అర నిమ్మ చెక్కను వేసుకోవాలి. రైస్ అనేది పలుకులుగా వస్తుందనమాట. ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని, మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని, వాటరు మొత్తం చక్కగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా! వాటర్ కూడా చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది. మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్‌కి పట్టుకుంటాయనమాట. ఈ స్టేజ్‌లో బిర్యానీ రైస్‌ని కూడా వేసేసుకొని, బాస్మతి రైస్‌ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు 50% వరకు ఉడికింది. ఒక 5 నిమిషాల తర్వాత. దీన్ని కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఎందుకు తీసానో నేను తర్వాత చెప్తాననమాట మీకు. ఇలా 50% ఉడికిన రైస్‌ని వేరొక పాత్రలోకి తీసుకోవాలి. మరలా ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత 90% ఉడికిన తర్వాత ఈ గంజిని మొత్తం తీసేసి వాటర్‌ని మొత్తం తీసేసిన తర్వాత రైస్‌ని వేరు చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికించింది ఒక దానిలో, అలాగే సగం వరకు ఉడికించింది ఇంకొక దానిలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ వరకు గంజిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. దమ్ చేసేటప్పుడు పైన వేయటానికి ఫ్లేవర్‌గా ఉంటుంది. ఇలా మొత్తం తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా బిర్యానీ పూర్తి ప్రాసెస్‌ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద మనం బిర్యానీ దేనిలో చేస్తామో ఆ పాత్రను పెట్టేసుకొని, ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకొని, అట్లాగే 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా కాజు, అలాగే బాదాం కూడా వేసుకున్నాను. వేస్తే బావుంటుందని వేశాను జస్ట్ అంతే. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ గ్రేవీని ఇందులోకి వేసేసుకోవాలి. వేసి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలాగే 2 పెద్ద సైజు బంగాళదుంపలను కూడా ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేయటం వలన బంగాళదుంపలు కూడా మంచిగా దమ్ము పట్టి చాలా బావుంటుంది. అంటే దమ్ ఫ్లేవర్ అనేది ఆ మసాలా ఫ్లేవర్ అంతా బంగాళదుంపలకి పడుతుంది. ఇలా వేసేసి మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లోనే మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఏమవుతుందంటే, ఈ మటన్ అనేది వాటర్‌ని రిలీజ్ చేస్తుంది. అట్లాగే పెరుగు కూడా ఎక్కువ వాటర్‌ని రిలీజ్ చేస్తుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం హై ఫ్లేమ్‌లోనే మనం ఉడికించుకోవాలి. అంటే మటన్‌ని మీరు ఎటువంటి కుక్కర్‌లో కూడా వేసి, అలా ఎక్కువ ప్రాసెస్ చేయకుండా ఈ విధంగా ఒకే దాంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు కూడా మీరు టేస్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ వాటర్ కూడా ఇంకిపోయి నూనె పైకి వచ్చేంత వరకు కూడా మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. మటన్ గనక లేతగా ఉంటే గనక కుకింగ్ ప్రాసెస్ అనేది తక్కువుంటుంది. ఒకవేళ ముదురుదైతే గనక కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలా దమ్‌కి పెట్టిన తర్వాత మీరు వాటర్ అనేవి యాడ్ చేయబాకండి. ఆ మటన్ నుంచి వచ్చిన వాటర్‌తోనే చక్కగా ఉడికిపోతుంది. అంటే మనం మ్యారినేట్ అనేది ఎక్కువ సేపు చేశామంటే మటన్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది. అప్పటికప్పుడు చేసేదైతే గనక కొంచెం ఉడకటానికి టైం పడుతుంది. దీనిలోకి జాజికాయ పొడిని కూడా ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత వేసుకోవాలి. వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఉప్పు గాని, కారం గాని ఎనీ మసాలా చాలకపోతే గనక ఈ స్టేజ్‌లో మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ చూసారా చక్కగా పైకొచ్చేసింది గదా! ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాము. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొంచెం బ్రౌన్ ఆనియన్స్, అట్లాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనాని వేసేసుకొని, ఇప్పుడు మనం 50% ఉడికించుకున్న రైస్‌ని ఈ స్టేజ్‌లో వేసుకోవాలి. ఎందుకంటే, ఇంకా మటన్‌లో ఆ వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్‌కి మిగిలిన 50% అనేది రైస్ అనేది ఉడికిపోతాయన్నమాట. మనం పూర్తిగా ఉడికించిన రైస్ వేయటం వలన రైస్ అనేవి కింద చాలా మెత్తగా ఉడికిపోయి అంత బాగోట్లేదు. అందుకని చెప్పి ఈ విధంగా 50% ఉడికిన రైస్‌ని ముందు పరిచేసుకోవాలి. ఇప్పుడైతే మటన్‌లో ఆ గ్రేవీ ఉంది చూడండి. ఆ గ్రేవీ మొత్తం ఈ రైస్ పీల్చేసుకొని ఆ 50% ఉడికిపోతుంది.
ఇలా మొత్తం వేసేసి ఒకసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుందండి. మనం ఎప్పుడు చేసే బిర్యానీ మొత్తం డైరెక్ట్‌గా యాడ్ చేసి వేయటం వలన కింద రైస్ అనేవి నాకైతే మిగల ఉడికిపోతూ ఉండేది. ఇలా ఒకసారి ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేసిన తర్వాత ఇందులోనికి కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని మిగిలిన అంటే 90% ఉడికించిన రైస్‌ని దీని మీద వేసేసుకోవాలి. ఎందుకంటే మటన్ అనేది ఉడికిపోయింది కాబట్టి నేను 90% వరకు రైస్ అనేది కుక్ చేసుకున్నాను. ఇలా మొత్తం రైస్ మొత్తం వేసేసి మిగిలిన బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాను కూడా పైనుంచి వేసేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా పాలను వేసుకోవాలి. పాలు వేయటం వలన ఫ్లేవర్ అనేది బావుంటుంది. ఈ పాలల్లో మీరు కుంకుమ పువ్వు ఉంటే వేసేసుకోవచ్చు. ఫ్లేవర్ బావుంటుంది. లేదా కలర్ మీ ఆప్షనల్ అండి. కలర్ కావాలంటే వేసుకోండి. లేకపోతే లేదు. పైనుంచి కొద్దిగా వాటర్‌ని కూడా పోసుకొని తవ్వని పెట్టేసుకొని కింద 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టి, ఇంకొక 10 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకొని దమ్ పెట్టేసుకోవాలి. నేను దమ్ కోసం పిండిని యూజ్ చేయకుండా ఈ విధంగా న్యూస్ పేపర్ వేసి కొద్దిగా వాటర్‌ని పోసుకొని, ఒక గిన్నె నీళ్లు బరువును పెట్టేసుకొని ఉడికించుకున్నాననమాట. ఇలా కరెక్ట్ టైమ్ మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్ బిర్యానీని ఇంట్లోనే తయారు చేయొచ్చు. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మొత్తం ఆ పేపర్ మొత్తం తీసేసి సర్వ్ చేసుకోవటమే. చూపిస్తున్నాను కదా! రైస్ కూడా కరెక్ట్‌గా ఈవెన్‌గా కుక్ అవుతుంది. అట్లాగే బిర్యానీ చూడండి పలుకులు పలుకులుగా వస్తుంది. అడుగనేది పట్టకుండా చాలా జ్యూసీగా పీస్ కూడా చాలా మెత్తగా కుక్ అయిపోయింది. మరి మీరు ట్రై చేస్తారు కదా! మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.